ప్రకృతి మనకి చాలా ఇస్తుంది. ప్రకృతికి మనం ఏమిస్తున్నాం? అంటే దీనికి సమాధానం మన దగ్గర ఏమీ లేదు. కానీ ఒక చిన్న చిరు ప్రయత్నంగా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ అనేది ఎప్పటినుండో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో దీని ప్రాచుర్యం చాలా చాలా పెరిగింది. అది ఏంటి అంటే ఏం లేదండి. ఒక మట్టిని తీసుకొని అలానే కొన్ని విత్తనాలు మనం కలెక్ట్ చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా మనం ఒక బాల్స్ లాగా తయారు చేస్తామన్నమాట. మట్టి లోపల ఒక విత్తనం పెట్టి బాల్‌లా చేస్తాము. వీటిని 2 రోజులు ఎండబెట్టి ఆ తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని బాల్స్ పట్టుకొని వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ లేదు అనుకుంటే మనం చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అలాంటి దగ్గర మన ఈ బాల్స్‌ని కానీ విసిరేసామనుకోండి, అలా విసిరినప్పుడు అక్కడ బాల్స్ ఉన్నాక వర్షం పడింది అనుకోండి, అక్కడ నుండి కొన్ని మొక్కలనేవి మొలకెత్తుతాయన్నమాట. దీనివల్ల మన పర్యావరణం అనేది బావుంటుంది. సో, అలా మనం ముందు తరాల వాళ్ళకి మన మన ద్వారా కొంచెమైనా కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటుంది. పర్యావరణాన్ని రక్షించినట్టుంటుంది. కాబట్టి మీరెవరైనా ఇది వింటున్న వాళ్ళలో టీచర్స్ కానీ ఉన్నా, లేదంటే స్కూల్‌కి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళైతే స్కూల్స్‌కెళ్ళి పిల్లలతో చేయించండి ఈ యాక్టివిటీ. వాళ్ళు చాలా చేస్తారు. అండ్ ఎక్కువ బాల్స్ చేయడానికి అవుతుంది. కానీ అలా చాలామందికి అవ్వదు. మాలాగా మేము మా ఇంట్లో ఇవి 500 పైగా చేశాము. సో, అలా మీరు కూడా మీ ఇంట్లో 500కు పైగా లేదు అంటే మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు అలా వీటిని త్రో చేస్తే దాని ద్వారా మొక్కలనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ నాకు కిందన మెసేజ్ చేయండి చేసాము అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్.